ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. యాక్టర్సు, డాక్టర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు అందరూ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తారే ఉంటారు నా బోట్లాగా. అయితే అవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయిన వాడు నోరు మూసుకొని ఊరుకోడు. వాడి పెళ్ళాన్నో, గర్ల్ ఫ్రెండ్నో, సిస్టర్నో, వాళ్ళ లైఫ్లో ఎవరున్నా, మదర్నో, ఎవరైనా సరే, ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్. అత్యంత గ్రాంటెడ్గా మనం తీసుకునేది మన లైఫ్ పార్ట్నర్స్నే కాబట్టి, ఆడైనా మగైనా వాళ్ళకి వెళ్ళి చెప్తాం, చూడు అమ్మాయి చూడు ఎంత బాగుందో, అట్ ది ఏజ్ ఆఫ్ 35 ఎంత బాగుంది, అట్ ది ఏజ్ ఆఫ్ 45 ఎంత బాగుంది, అట్ ది ఏజ్ ఆఫ్ 50 ఉండవా ఎంత బాగుంది, ఆ సెలబ్రిటీ ఎంత బాగుంది, ఫలానా సెలబ్రిటీ నీకన్నా ఇంకో 5 ఏళ్ళు పెద్దది అయినా చూడు ఎంత బాగుంది, నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఇప్పుడే ముసలమ్మలాగా ఉన్నావు, ఇప్పుడే ఇట్లా అమ్మమ్మ గెటప్ వేసుకొని ఉన్నావు, ఇప్పుడే ఇట్లా నేను చూస్తుంటే విసుకొస్తోంది. ఇదే మాటలు చక్కగా మోటివేట్ అయ్యి ఆ అమ్మాయిలాగా తయారవ్వచ్చు కదా, నేను ఏమడిగినా నీకేది కావాలంటే అది ఇప్పిస్తా, ఆ అమ్మాయిలాగా తయారవ్వచ్చు కదా, ఏమి ఇప్పిస్తావు, నేను కుక్కని నాకు బిస్కెట్ వేస్తావా, నువ్వు ఏమి ఇప్పిస్తావు, అట్లా తయారవుతాయి. నిజంగానే ఇప్పించాలి అన్నో అనుకుంటే నీకు కొంచెం బుద్ధి ఇప్పించుకో. సెల్ఫ్ గిఫ్టింగ్ అంటారు దాన్ని.